ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా రావా అన్నది ఈరోజు ఈ వీడియోలోనైతే చెప్పబోతున్నాను. మరి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయా రావా అన్నది కొందరు డౌట్. వస్తాయి ఫ్రెండ్స్, డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. రాకపోతే ఇంతమంది క్రియేటర్స్ ఎందుకు ఇలా కష్టపడి వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తారు? కానీ కొద్దిగా టైం అయితే పడుతుంది. అంటే మనం యూట్యూబ్లో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మనకు డబ్బులు అయితే రావు, కొద్దిగా టైం పడుతుంది. యూట్యూబ్లో మనకు డబ్బులు రావాలంటే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఒక సంవత్సరంలో అంటే 12 నెలలలో మనకు యూట్యూబ్ ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అలాగే మళ్ళీ 4000 గంటల వ్యూ టైం అయితే రావాలి. అంటే వాచ్ అవర్స్ వస్తేనే మనకు యూట్యూబ్లో మోనటైజేషన్ ఎనబుల్ అవుతుంది. మోనటైజేషన్ అంటే ఏంటి అంటే, మోనటైజేషన్ ఎనబుల్ అయితేనే మనకు డబ్బులు వస్తాయి. అంటే మన వీడియోస్కి యాడ్స్ ప్లే అయ్యి వాటి మీద మనకు డబ్బులు వస్తాయి. అంటే వీడియోస్ ఏంటి బ్రదర్ అని అనుకోవచ్చు. అంటే వీడియోస్కి యాడ్స్ ఏంటి, యాడ్ వల్ల లాభాలు ఏంటి అని అనుకుంటే, మనకు మోనటైజేషన్ ఎనబుల్ అయిన తర్వాతనే మన వీడియో మీద యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి. యాడ్స్ ప్లే అయిన తర్వాత మనకు యాడ్కి వచ్చే డబ్బులనే మనకు యూట్యూబ్ అనేది ఇస్తుంది. అంటే కొంతమంది అడ్వర్టైజర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మనకు వాళ్ళకి కావాల్సిందంటే ప్రోడక్ట్స్ తయారు చేస్తారు. ప్రోడక్ట్స్ తయారు చేసిన తర్వాత వాటిని అడ్వర్టైజ్ అంటే బాగా మంది కొనాలి, ఇంకా చాలా మంది కొనాలి, ఇంకా చాలా మంది దగ్గరికి రీచ్ అవ్వాలి అని యూట్యూబ్ దగ్గరికి, అంటే నా దగ్గర ప్రోడక్ట్ ఉండి మేము మీకు డబ్బులు ఇస్తాం, మీ దగ్గర కొంతమంది క్రియేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకు డబ్బులు ఇచ్చి మీరైతే వాళ్ళ వీడియోల మీద ప్లే చేయండి. అది మీరు కొంత వాళ్ళు కొంత తీసుకోండి, అది మీ ఇష్టం. కానీ మాకైతే మా ప్రోడక్ట్ అయితే అందరికీ రీచ్ అయ్యేలా చూడండి అని కొంతమంది చెప్తారు. ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళు యూట్యూబ్ని సంప్రదిస్తారు కదా, మనం వాళ్ళ దగ్గర క్రియేటర్స్గా ఉంటాం కాబట్టి మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే అవుతాయి. అంటే ఒక యాడ్కు 100 రూపాయలు ఉంటే అంటే 100% అమౌంట్ వాళ్ళకి ఇస్తారు కదా. మన వీడియో మనది కాబట్టి మన వీడియోస్ మీద యాడ్స్ ప్లే చేస్తారు కాబట్టి మనకు ఒక 55 రూపాయలు, అంటే అమౌంట్లో 55%. అలాగే తర్వాత 45% అనేది యూట్యూబ్ తీసుకుంటుంది. అంటే ఏంటి బ్రదర్ అంటే, మన వీడియో కాబట్టి మనం కష్టపడి వీడియో చేసాం కాబట్టి మన వీడియోలకు యాడ్స్ ప్లే అవుతున్నాయి కాబట్టి మనకైతే 55%, అంటే 100లో 55 రూపాయలు అన్నట్టు. 100లో 55 రూపాయలు మనకిచ్చి తర్వాత మిగిలిన 45 రూపాయలు యూట్యూబ్ అనేది తీసుకుంటుంది. ఆ తర్వాత మరి ఏం చేస్తుంది అంటే, ఇంతేనా అంటే మనకు వచ్చేది? అవును బ్రదర్, కొంతమంది అనుకుంటారు చాలా డబ్బులు వస్తాయని. చాలా డబ్బులు వస్తాయి, కానీ వాటికి చాలా వ్యూస్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యూస్ తక్కువ వస్తే మనకు డబ్బులు కూడా తక్కువనే వస్తాయి. మరి బ్రదర్, మీరైతే మోనటైజేషన్ ఎనబుల్ అవ్వాలి అంటున్నారు, అంటే యూట్యూబ్లో మనకు డబ్బులు రావాలి అంటున్నారు. అది సంవత్సరంలోనే అంటున్నారు. మనకు సంవత్సరంలో వస్తాయి వ్యూస్, అంటే రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేస్తాం, డబ్బులు వస్తాయి. కానీ అవి మనకు ఎలా, డబ్బులు మన చేతికి ఎలా వస్తాయి, మన బ్యాంక్ అకౌంట్లో ఎలా పడతాయి అనేది కొంతమందికి డౌట్ ఉండవచ్చు. ఆ డౌట్ని అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఆ తర్వాత మనమైతే ఇప్పుడు మరి యూట్యూబ్ ఛానల్లో మనం పోస్ట్ చేసిన ఫస్ట్ వీడియోకి డబ్బులు రావాలంటే ఏం చేయాలి బ్రదర్ అని కొంతమంది అడగచ్చు. కానీ అదైతే సాధ్యం కాదు. ఎందుకంటే మనం యూట్యూబ్ రిక్వైర్మెంట్స్ని ఫాలో, అంటే రీచ్ అయితేనే మనకు డబ్బులు అనేది అయితే వస్తూ ఉంటాయి. ఒకవేళ సంవత్సరంలో రీచ్ కాకుంటే మాత్రం మోనటైజేషన్ ఎనబుల్ అవ్వదు. ఆ తర్వాత మళ్ళీ మనం కొంచెం అయితే రిస్క్ చేయాల్సి ఉంటుంది, కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. మరి ఇలా యాడ్స్ వస్తాయి కదా, మరి మనకైతే ఎంత డబ్బులు, 1000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి, 1,00,000 వ్యూస్కి, 10,000 వ్యూస్కి, అలా 1,00,00,000 వ్యూస్కి ఎంత డబ్బులు వస్తాయి అని అయితే మీకైతే డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్స్ని అయితే నేనైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే, మీకైతే ఇదే విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే పూర్తిగా చూస్తారు కదా. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి కంటెంట్తో, అంటే యూట్యూబ్ ఎడ్యుకేషనల్ వీడియోస్తో మీ ముందుకి ఇలాంటి వీడియోస్ని మరెన్నో తీసుకుని వస్తాను.